పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులపై పొలిటికల్ వార్ జరుగుతోంది. నేడు వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా 100 రోజులుగా రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. గొల్లపల్లి రిజర్వాయర్ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులపై పొలిటికల్ వార్ జరుగుతోంది. నేడు వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా 100 రోజులుగా రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా హరీష్ రావు పర్యటించనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. నేడు వనపర్తి జిల్లాలో అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే పర్యటించున్నారు. ఏదైతే వనపర్తి నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి ఒక్కసారిగా కూడా పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. గతంలోనే ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్స్ వచ్చాయంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ నాయకులంతా విమర్శిస్తున్న నేపథ్యంలో నేడైతే మాజీ మంత్రి హరీష్ రావు అయితే గొల్లపల్లి రిజర్వాయర్ ను అక్కడికి వెళ్ళి అక్కడ నిరసన చేస్తున్న రైతులకు సంబంధించి తర్వాత చీర్కేపల్లి గొల్లపల్లికి సంబంధించిన గ్రామస్తులను ఒకసారిగా కూడా పరామర్శించున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా 100 రోజుల నుంచి కూడా ఆ గొల్లపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించి రైతులు ప్రజలంతా కూడా అక్కడ టెంట్ వేసుకొని నిరసన దీక్షలను అయితే చేస్తున్నారు. నేటికి 100 రోజులు అయితే గడుస్తుంది. మాకు ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ కూడా వాళ్ళంతా గతంలో నుంచి కూడా వాళ్ళు ఒకసారిగా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే గొల్లపల్లికి రిజర్వాయర్ నుండి కూడా ఏదుల ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 600 మీటర్లు మాత్రమే ఉంది. మాకు ఈ గొల్లపల్లి రిజర్వాయర్ తో ఎటువంటి లాభం చెందదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. దాదాపుగా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తే 1435 ఎకరాలకు పైగా కూడా భూమిని కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు ఒకసారిగా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఏదుల రిజర్వాయర్ తమకు చాలా నియర్ బై గా ఉంది కాబట్టి అక్కడ నుండి తమకు వ్యవసాయ పొలాలకు వాటర్ వస్తుందని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలో గ్రామస్తులు తర్వాత అక్కడ ఉన్న అభ్యంతరాలకు సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒకసారిగా కూడా ప్రాజెక్ట్ ను ఆపివేశారు. దాని తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తిరిగి ప్రాజెక్టును కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూనుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా అక్కడ ప్రాజెక్ట్ గొల్లపల్లికి వెళ్లి రిజర్వాయర్ అంతా కూడా పరిశీలించి వస్తున్న పరిస్థితి. అక్కడున్న గ్రామస్తులకంతా కూడా ఒకసారిగా ఈ ప్రాజెక్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయంటూ కూడా నిన్న వనపర్తి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా కూడా వెళ్లి అక్కడ ఉన్న గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ గొల్లపల్లి ప్రజలు చీర్కేపల్లి ప్రజలు మాత్రం తమకు ఈ ప్రాజెక్టు వద్దు, ఈ ప్రాజెక్టు వల్ల మాకు ఎటువంటి లాభసాటి లేదంటూ కూడా వాళ్ళు ఒకసారిగా కూడా ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 100 రోజుల నుంచి కూడా నిరసన దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి పట్టదా ఇక్కడ ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ అంతా కూడా ఇక్కడ నుంచి ఆపేయాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నా కూడా ప్రభుత్వానికి పట్టదా అంటూ కూడా వాళ్ళు ఒకసారిగా విమర్శల వర్షం అయితే గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ ను ఆపేయాలంటూ కూడా వాళ్ళు ఒకసారిగా తమ డిమాండ్లను అయితే వినతుల రూపంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ కానీ తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా అందించిన ఎటువంటి వాళ్ళకు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి అది లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వెళ్లి వచ్చారు. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత జిల్లా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఒకసారి మళ్ళీ గొల్లపల్లి రిజర్వాయర్ ను చూడడానికి అయితే వెళ్తున్న పరిస్థితి. గ్రామస్తులంతా కూడా అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ రోజు దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడికి వెళ్లకుండా పటిష్టంగా అక్కడికి వెళ్ళొద్దంటూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్. విజయవంతం చేద్దాం. 101 రోజులైన అధికారులు స్పందించకపోవడం సిగ్గు